డియర్ ఫ్రెండ్స్, మనకు గౌరవ హైకోర్టు మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ని ఇటీవలనే ప్రొనౌన్స్ చేయడం జరిగింది. చాలా అంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఈడబ్ల్యూఎస్ కోటా మీద 10% వేకెన్సీస్ అనేది మొత్తం నోటిఫై అయిన వేకెన్సీస్లకు కాకుండా, మొత్తము ప్రకటనలో తెలిపినటువంటి పోస్టులకు కాకుండా జనరల్ స్థానాలు అంటే జనరల్ పోస్టులు ఎన్నైతే ఉంటాయో వాటిలో మాత్రమే 10% తీసుకోవాలి, కానీ మొత్తం పోస్టులకు తీసుకోవద్దని ఒక సంచలనాత్మకమైనటువంటి జడ్జిమెంటు జారీ చేయడం జరిగింది. నిజంగా కూడా ఇది భారతదేశంలో ఒక సంచలనమే సృష్టిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2019లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఈ అభ్యర్థులు కాకుండా, అంటే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్ కాకుండా ఎవరైతే ఈ దేశంలో ఉన్నారో అంటే ఉన్నత కులాలకు చెందినటువంటి ఆ ఉన్నత కులాలలో ఆర్థికంగా పేదవాళ్లకు ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద 10% రిజర్వేషన్, అంటే మ్యాక్సిమం 10% అన్నారు. 10% ఖచ్చితంగా పెట్టాలని కాదు, అంటే ఆ 10% మ్యాక్సిమం సీలింగ్ దాటకుండా 10% లోపే పెట్టమని రాజ్యాంగ సవరణ జరిగింది 2019లో. దాని మీద సుప్రీంకోర్టు 2021లోనే అప్హెల్డ్ చేసింది. అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా అమలు చేసుకోవచ్చు అని చెప్పింది. కానీ 10% వేకెన్సీలు జనరల్ స్థానాలు తీసుకోవాలా, మొత్తం తీసుకోవాలనేది ఇప్పటివరకు సుప్రీంకోర్టు కానీ ఏ హైకోర్టు కూడా దాన్ని చెప్పలేదు. మొట్టమొదటిసారిగా మనకు గౌరవ హైకోర్టు మధ్యప్రదేశ్ హైకోర్టు రిట్ పిటిషన్ నంబర్ 96/92/2021లో ఈ కేసు వేయడం జరిగింది. ఇది ఏప్రిల్ 30, 2024 జస్టిస్ వివేక్ అగర్వాల్ బెంచ్ అనేది తీర్పు చెప్పడం జరిగింది. చాలా ఇది సంచలనాత్మకమైనటువంటి తీర్పు. ఎందుకంటే ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ కోటా పెట్టడం వల్ల పెద్ద మొత్తంలో రిజర్వేషన్ అభ్యర్థులు, ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ నష్టపోతూ ఉన్నారు. అసలు ఈడబ్ల్యూఎస్ కోటా కట్ ఆఫ్ మార్కులు ఈ రిజర్వేషన్ల కంటే కూడా తక్కువ ఉంటున్నాయని విద్యా సంస్థలలో కానీ, అటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, గ్రూప్ 1 ఉద్యోగాలు కానీ, ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలలో కూడా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి తరుణంలో ఒక హిస్టారికల్, ఒక సంచలనం రేపుతున్నటువంటి ఈ తీర్పు. మరి ఈ తీర్పు ఇచ్చినటువంటి బెంచ్ సింగిల్ బెంచ్. దీని తర్వాత ఎట్లాగూ మరి పిటిషనర్స్ అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంది. దాని తర్వాత ఏమవుతుందో కానీ చాలా సంచలనాత్మకంగా ఆర్టికల్ 15(6), ఆర్టికల్ 16(6) వీటిని ఇంటర్ప్రిట్ చేస్తూ జడ్జి గారు ఈ జడ్జిమెంట్లు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆర్టికల్ ఇక్కడ నోటిఫికేషన్ ఏంటంటే ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులు మొత్తము 219 నోటిఫై అయినాయి మధ్యప్రదేశ్లో. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి నోటిఫికేషను. దీని లోపల జనరల్ 38, ఓబీసీ 122, షెడ్యూల్ ట్రైబ్ 46, షెడ్యూల్ కాస్ట్ 13, ఈడబ్ల్యూఎస్ కోటా కింద 4 పోస్టులను నోటిఫై చేయడం జరిగింది. అయితే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి అసలు 4 పోస్టులు కాదు, మొత్తం పోస్టులు 2019 అంటే ఈడబ్ల్యూఎస్ కోటా కింద 22 పోస్టులను నోటిఫై చేయాలి. కానీ నోటిఫికేషన్లో కేవలం 4 పోస్టులే చేశారు. ఇది తప్పు, అది రాజ్యాంగ విరుద్ధము. మాకు 10% అంటే నోటిఫైడ్ అయినటువంటి, అంటే ప్రకటించిన అన్ని ఉద్యోగాలలో 10% అంటే ఈడబ్ల్యూఎస్ కోటా కింద 22 పోస్టులు రావాలని పిటిషనరు హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. దాని మీద హైకోర్టు విచారణ తర్వాత ఎప్పుడో 2021లో పిటిషన్ ఫైల్ అయింది. ఇప్పుడు వర్డిక్ట్ వచ్చింది. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 16(6)ను చేర్చారు. ఈ 16(6) ఎవరు అని చెప్తున్నది క్లియర్గా షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. వీళ్ళు కాకుండా ఎవరైతే ఈ దేశంలో అంటే అగ్ర వర్ణాలు ఉన్నారో వాళ్ళ లోపల పేదవారికి మాత్రమే, అంటే మీకు తెలిసిన విషయం, ఎకనామిక్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి క్రైటీరియా పెట్టింది కదా, 8 లక్షల వార్షిక ఆదాయం, కుటుంబ ఆదాయము, అదేవిధంగా 5 ఎకరాలు దాటకూడదు, ఇట్లా కొంత క్రైటీరియా ఉంది. దాని ప్రకారంగా ఎవరైతే ఉన్నత కులాల్లోని పేదలకు 10% రిజర్వేషన్ పెట్టాలన్నది దీంట్లో ఈ జడ్జిమెంట్లో చెప్పిన అంశం ఏంటంటే ఆర్టికల్ 16(6)లో చాలా స్పష్టంగా ఎక్స్క్లూడింగ్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీలకు మాత్రమే అన్నారు. అట్లాంటప్పుడు నోటిఫికేషన్లో ఎస్సీ పోస్టులను కానీ ఎస్టీ పోస్టులను తీసివేసిన తర్వాతనే ఎస్సీ పోస్టులు, ఎస్టీ పోస్టులు, ఓబీసీ పోస్టులను ఎక్స్క్లూడ్ తీసివేసినాక మిగిలిన జనరల్ స్థానాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ మనకు 38 స్థానాలు, ఈ స్థానాలలో 10% పెట్టాలి. కానీ నోటిఫై అయినటువంటి అన్ని స్థానాలకు పెట్టడానికి, అన్ని పోస్టులకు పెట్టడానికి వీలేదని చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది.
ఇది నిజంగా కూడా భారతదేశంలో ఇప్పటివరకు కూడా 2019లో రాజ్యాంగ సవరణ కాగానే రాజ్యాంగ సవరణ కూడా కేవలం 3 రోజులలో లోక్సభలో ఒకరోజు, రాజ్యసభలో ఒకరోజు బిల్లు పాస్ అయింది. నెక్స్ట్ మరుసటి రోజే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా అమెండ్మెంట్ జరిగింది. దాని తర్వాత దేశవ్యాప్తంగా ఇవాళ ఒక్క తమిళనాడు కాకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా 10% రిజర్వేషన్లు నోటిఫై అయిన అన్ని వేకెన్సీలకు, అంటే నోటిఫికేషన్లో దాదాపు సపోజ్ 100 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 10 పోస్టులను ఈడబ్ల్యూఎస్ పెడతా ఉన్నారు. ఈ తీర్పు ప్రకారంగా కేవలం జనరల్ స్థానాలకు మాత్రమే, ఒక నోటిఫికేషన్లో ఎన్ని జనరల్ పోస్టులు అయితే ఉంటాయో దాంట్లో 10% అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇవాళ హైకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది సంచలనాత్మకమైన తీర్పు. మరి ఈ తీర్పు యొక్క ప్రభావం, ఈ తీర్పు తర్వాత ఎట్లాగో వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్తారు, దాని తర్వాత సుప్రీంకోర్టు మరి ఏ విధంగా ఉంటుందని మొట్టమొదటిసారిగా ఈ రాజ్యాంగ సవరణ చెల్లుబాటు అవుతుందా కాదా అనేది సుప్రీంకోర్టు 2021లోనే చెప్పడం జరిగింది. ఓకే, చెల్లుబాటు అవుతుందని. కానీ వేకెన్సీలు జనరల్కి 10% తీసుకోవాలా, మొత్తం నోటిఫికేషన్లో 10% తీసుకోవాలని చెప్పలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఈ ఆర్టికల్ 15(5) ముఖ్యంగా ఆర్టికల్ 16ను ఇంటర్ప్రిట్ చేస్తూ దాన్ని అన్వయిస్తూ, అంటే ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేయాలనో ఇవాళ హైకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క తీర్పు ప్రభావం మాత్రం దేశవ్యాప్తంగా కూడా మిగతా అన్ని నోటిఫికేషన్లలో కూడా ఉండే అవకాశం ఉన్నది అనేది నా అభిప్రాయం. ఈ రకంగా మనకు ఇట్లా లీగల్ అంశాలను చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అందరికీ కూడా షేర్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.